చాలా మంది రిపీటెడ్గా నన్ను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అసలు మీరు వీడియోస్ ఎలా షూట్ చేస్తారు, ఎలా ఎడిటింగ్ చేసుకుంటారు అండ్ ఎలా వాయిస్ ఓవర్ ఇస్తారని చాలామంది అడిగారు. సో ఇది ఈరోజు ఫుల్ ప్రాసెస్ మీకు చూపిస్తా. నేను వీడియోస్ షూట్ చేయడం కోసం పెద్ద పెద్ద ట్రైపాడ్స్ అయితే యూజ్ చేయను. ఈ సెల్ఫీ స్టిక్ తోటే నేను వీడియోస్ అన్ని రికార్డ్ చేసుకుంటా. మనం వీడియో షూట్ చేసేటప్పుడు లాంగ్ వీడియో అయితే ఫోన్ని అడ్డంగా పెట్టుకొని వీడియో తీయాలి. ఒకవేళ షార్ట్ వీడియో తీయాలి అనుకుంటే ఫోన్ని నిలువుగా పట్టుకొని వీడియో తీయాలి. నేనైతే లైటింగ్ కోసం సెల్ఫీ స్టిక్ని మా కిటికీ దగ్గర పెట్టి వీడియోస్ తీసుకుంటా. ఇంకా మీకు ఎడిటింగ్ ప్రాసెస్ మొత్తం క్లియర్గా చూపిస్తా. లాంగ్ వీడియో ఆర్ షార్ట్ వీడియో థంబ్నెయిల్తో సహా ఇన్షాట్ యాప్లో అయితే నేను ఎడిట్ చేస్తా. ఇన్షాట్ యాప్ అయితే ప్లేస్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్కి వెళ్ళి ఇన్షాట్ అని టైప్ చేయండి, యాప్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. గ్రీన్ కలర్లో ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మనకు కావాల్సిన వీడియోని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం ఆల్రెడీ నేను షూట్ చేసుకున్న 2 వీడియోస్ని అయితే యాడ్ చేస్తున్నా. మనం వీడియోస్ యాడ్ చేసుకోగానే ఫస్ట్ కాన్వాస్ అని అయితే ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి లాంగ్ వీడియోకి అయితే 16:9 ఆర్ షార్ట్ వీడియోకి అయితే 9:16 అయితే మనం పెట్టుకోవాలి. మనం వీడియోస్ తీసుకునేటప్పుడు వేరే వేరే సౌండ్స్ ఇట్లా యాడ్ అవుతాయి కదా, వాటిని రిమూవ్ చేయడం కోసం మనం వీడియోస్ యాడ్ చేసే కంటే ముందే మ్యూట్ క్లిప్స్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ని మనం ట్యాప్ చేస్తే మీ వీడియోస్లో ఉన్న సౌండ్స్ అన్నీ మ్యూట్ అయిపోతాయి. వీడియోలో మనం ఏదైనా కట్ చేయాలి, దేన్నన్నా రిమూవ్ చేయాలి అనుకుంటే మనం స్ప్లిట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసుకున్న వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే కాన్వాస్ పక్కకి మ్యూజిక్ అనే ఆప్షన్ కనబడుతుంది. మ్యూజిక్లోకి వెళ్ళి మనం అక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇంకా స్టిక్కర్స్, ఎఫెక్ట్స్ అవన్నీ మీకు తెలిసే ఉంటాయి దాదాపు. ఇంకేదైనా డిలీట్ చేయాలంటే డిలీట్ ఆప్షన్ని ట్యాప్ చేయాలి. స్పీడ్ అనే ఆప్షన్లో మనం దాన్ని స్లోగా ఆర్ స్పీడ్గా ఏదైనా కంట్రోల్ చేయొచ్చు. వీడియో అంతా కంప్లీట్ అయ్యాక దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటే అది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో నేను చూపిస్తా. ఆడియోలోకి వెళ్ళి రికార్డ్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మనం వాయిస్ ఓవర్ ఇవ్వడమే బెస్ట్, ఎందుకంటే మనం ఎలాంటి మ్యూజిక్ యూస్ చేసినా కూడా కాపీరైట్స్ వస్తాయి. సో అందుకనే నేను ఏ వీడియోకైనా నేను ఇంతవరకు ఏ మ్యూజిక్ లాంటివి యూస్ చేయలేదు. మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మన మౌత్కి ఫోన్ కొంచెం డిస్టెన్స్లో ఉంచి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. నాకు హెల్త్ బాగుండట్లేదని మొన్న అయితే మా అమ్మ వచ్చింది. ఫస్ట్ బర్త్డే వీడియోస్ చూడలేదు కాబట్టి నాకైతే ఎలాంటి కాస్ట్లీ కెమెరా లేదు. నా ఫోన్ తోటే నేను షూట్ చేస్తాను, న్యాచురల్ లైట్ యూస్ చేస్తాను. వీడియో ఎడిటింగ్కి చాలా పేషెన్స్ కావాలి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో, సో వాయిస్ కొంచెం తడబడుతుంది, అటు ఇటు అవుతుంది, ప్లీజ్ అడ్జస్ట్ కాండి. నేను ఇంకా బిగినర్నే, సో నేను పర్ఫెక్ట్ అస్సలే కాదు. బీయింగ్ రియల్ విల్ ఆల్వేస్ బీ మోర్ పవర్ఫుల్ దెన్ బీయింగ్ పర్ఫెక్ట్ అని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.